మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం. ఇది రాఘవేంద్ర స్వామి వారి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. తను వైష్ణవాన్ని అనుసరించారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. 16వ శతాబ్దంలో జీవించారు. రాఘవేంద్ర స్వామి వారి శిష్యగణం స్వామివారిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో తిమ్మనబట్టు గోపికాంబ దంపతులకు జన్మించాడు. వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పుట్టినందుకు తల్లిదండ్రులు అతనికి వెంకటనాథుడు అనే పేరు పెట్టారు. వీరి తాతగారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన వైనికుడిగా ఉండేవారు. తన బావ లక్ష్మీ నరసింహాచారి వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. తన వంశపారంపర్యంగా వచ్చే వీణా వాయిద్యాన్ని కూడా వెంకటనాథుడు నేర్చుకున్నారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమయ్యింది. అదే సంవత్సరం ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. ఆపై వెంకటనాథుడు భార్యాబిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నారు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బస చేసిన సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రమం లభించింది. గురు సాంగత్యం సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకటనాథుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసామాన్య ప్రజ్ఞాపాఠవాలకు ఆశ్చర్యపోయాడు. జ్ఞానవరిష్ఠుడైన వెంకటనాథుని వినయ విధేయతలు, చిత్తశుద్ధి గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి. వయోభారంతో ఉన్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాథుని ఒకరోజు పిలిచి, వెంకటనాథ, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడో రేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి అని తన మనసులోని కోరికను బయటపెట్టారు. సన్యాసం స్వీకరించే విషయంలో మీమాంసంలో ఉన్న వెంకటనాథునికి సరస్వతీదేవి కలలో కనిపించి మఠం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మధ్వా సిద్ధాంతాన్ని లోకాన్ని విస్తరింపచేయాలని సెలవిచ్చింది. సరస్వతీదేవి కోరిక కూడా అదే కావడంతో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించడానికి సిద్ధమై గురువు సుధీంద్రులకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తంజావూరు పాలకుడు రఘునాథుని భూపాలుని ఆధ్వర్యంలో క్రీస్తు శకం 1621 పాల్గొన శుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్టాభిషేకం గావించి సన్యాసం స్వీకరించారు. గురువు సుధీంద్ర తీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేశారు. గురు సుధీంద్ర తీర్థులు మూల విగ్రహాలైన మూల రామచంద్రుడి విగ్రహం, దిగ్విజయ రాముల విగ్రహం, జయరాముని విగ్రహం, వేదాంత గ్రంథాలు, శివత చిత్రం, వింజామరలు, స్వర్ణపల్లకి, మఠం కార్యక్రమాలు అన్నీ కూడా శ్రీ రాఘవేంద్ర తీర్థులకు అప్పచెప్పారు. 1623లో గురువు సుధీంద్ర తీర్థులు హంపి వద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనవస్తులైనారు. శ్రీ రాఘవేంద్ర స్వామి తమిళనాడులోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1631 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. రాఘవేంద్ర స్వామి శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ హనుమంతుడి యొక్క పరమ భక్తులు. స్వామివారు పంచముఖిలో తపస్సు చేశారు. ఇచ్చట పంచముఖ హనుమంతుడిని దర్శించారు. హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుల తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే. శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మధ్వ ప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేక మంది పండితులను ఓడించారు. ఆదోని పర్యటనలో స్వామి ఉన్నప్పుడు ఆదోనిని పాలించే సిద్ది మసూద్ ఖాన్
అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు. స్వామిని పరీక్షించడానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుట్ట కప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రపు జల్లుతో చల్లగా మాంసం పువ్వులుగా మారాయి. దాంతో సిద్ది మసూక్ ఖాన్ స్వామిని మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోరిక మేరకు మంచాల గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలవై ఉన్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటు చేసుకున్నారు. పీఠాధిపత్యం వహించి 40 ఏళ్లు పూర్తిగా వస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా వివరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవసమాధి కావటానికి అందమైన బృందావనం నిర్మించమని కోరారు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించారు. శ్రీ రాఘవేంద్రుడు క్రీస్తు శకం 1671 సంవత్సరం విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయ రోజున రాఘవేంద్రుడు సశరీరంతోనే చేతిలో వీణను పట్టుకొని సమాధిలో ప్రవేశించారు. శ్వాసను నిలిపివేసి మనోలయం చేశారు. 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. రాఘవేంద్ర స్వామి వారి శిష్యగణం స్వామిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. సమాధిగతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 800 సంవత్సరాలు సూక్ష్మ రూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని తన శిష్య బృందంతో చెప్పారు. రాఘవేంద్ర స్వామి వారు భక్తులకు చూపిన కొన్ని మహిమలను చూద్దాం. శ్రీ స్వామిని ఒక బ్రహ్మచారి చాలా కాలంగా సేవించుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలన్న ఆశ కలిగింది. శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకొని వెళదామని స్వామి చెంతకు వచ్చారు. ఆ సమయంలో శ్రీ రాఘవేంద్రులు మృతికా శౌచము చేసుకుంటున్నారు. ఆ మృతికనే ఒక పిడికెడిచ్చి పో, నీకు మంచి జరుగుతుంది అని దీవించి పంపారు. ఆ యువకుడు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఒక రాత్రి ఒక కర్ణం గారి ఇంటి ముందు పడుకున్నాడు. అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మరాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాడిని నిద్రలేపాడు. నాకు దారి ఇవ్వమని, నీ తలపాగలో అగ్ని ఉందని, దానిని తీసి పారేయమని అరవసాగాడు. విషయం అర్థమైన ఆ యువకుడు, నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనం అని అడిగాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళాన్ని బహుకరించగా ఆ యువకుడు తల క్రింద పెట్టుకున్న స్వామి ఇచ్చిన మృత్తికను కొద్దిగా తీసి రాక్షసుని మీదకు విసిరాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు బగబగమండి మాడి మసైపోయాడు. ఈ గలాట అంతా విని బయటకు వచ్చిన ఇంటి యజమాని ఇన్నాళ్ళు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు. అందుకు కారకుడైన ఆ యువకుడిని ఆదరించి తన చెల్లెలనిచ్చి వివాహం చేశాడు. ఆవులు కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహంతో విద్వాంసుడై మఠాన్ని నిర్మించి సేవించి తరించారు. పాముకాటు గురైన రాజకుమారుని బ్రతికించాడు. గడపక తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదకం చల్లి బ్రతికించారు రాఘవేంద్ర స్వామి. తంజావూరు రాజ్యంలో కరువు కాటకాల పెచ్చరిల్లడంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానిలో ప్రవేశించి ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతంలో రాసి అదే బీజాక్షరాన్ని నిత్యము రాస్తూ జపం చేయమని ఆజ్ఞాపించారట. కొద్ది కాలంలోనే కుండపోతగా వర్షాలు పడి పంటలు పండి క్షామ నివారణ జరిగింది. స్వామివారి మృత్తికా స్పర్శచే పిశాచాలు పారిపోతాయి. మంత్రాక్షతలు ఆరోగ్యవంతులను చేస్తాయి. స్వామి సమాధిస్థులైన 150 సంవత్సరాలకు సమాధి నుండి లేచి వచ్చి మంత్రాలయం ఆస్తులను పరిశీలించవచ్చిన అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రోతో స్వయంగా మాట్లాడి అక్షంతలిచ్చారట. అతడు ఆశ్చర్యచకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు వంటడి బియ్యంలో కలిపి వండించుకొని భుజించాడు. ఆ విషయం మద్రాసు రివ్యూ 8వ సంపుటము 285వ పేజీలో వ్రాయబడింది. ఈ విషయాన్ని ఎత్తి బళ్ళారి జిల్లా గెజిటేర్ మొదటి సంపుటంలో 15వ ప్రకారంలో ఆదోని తాలూకును గురించి 213వ పేజీలో ప్రచురించబడింది. రాఘవేంద్ర స్వామి సన్యాసాశ్రమం తీసుకోవటానికి ముందు అంటే వెంకటనాథుడుగా ఉన్న రోజుల్లో తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెబుతూ ఉండేవారు. అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవారు కాదు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి అవసరాలకు సంబంధించిన ధాన్యం, కూరగాయలు ఇస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది.
అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు వీధి అరుగుపై కూర్చొని స్వామి చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. అది గమనించిన స్వామి ఆ పిల్లవాడిని లోపలికి పిలుస్తాడు. భయపడుతూనే లోపలికి వచ్చిన ఆ పిల్లవాడు తనకి చదువుకోవాలని ఉందని చెప్తాడు. తన దగ్గరున్న శిష్యుల కన్నా ఆ కుర్రవాడు చకచకా పాఠాలను అప్పచెప్పటం చూసిన స్వామి ఆశ్చర్యపోతారు. ఇక నుంచి అందరితో పాటు ఆ పిల్లవాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలకు వ్యక్తం చేస్తారు. ఆ పిల్లవాడితో కలిసి తమ పిల్లలు చదువుకోరని, అతనికి పాఠాలు చెప్పాలనే ఆలోచన విరమించుకోమని అంటారు. అందుకు స్వామి నిరాకరించడంతో వాళ్ళు తమ పిల్లలను పంపించడం మానేస్తారు. అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోవడంతో ఇల్లు గడవటం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తుంది. భగవంతుడు తన నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనీయడని, ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెప్తారు. ఆ రోజు నుంచి ఆయనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా ఆ పిల్లవాడికి పాఠాలు చెప్పడం మాత్రం ఆపలేదు. అలా ఆ రోజుల్లోనే కులమతాలకు అతీతంగా వ్యవహరించిన రాఘవేంద్ర స్వామి నేటికి అన్ని వర్గాల వారి హృదయపీఠాలను అధిష్ఠించి కనిపిస్తూ ఉంటారు. శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రవత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఃఖాలు దూరం అవుతాయి, గురువుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది. బృందావనం నుంచే స్వామి భక్తుల కోరికలను తీరుస్తూ రాఘవేంద్ర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయం యొక్క ఆలయ సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. ఇది కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంత్రాలయం నుండి 230 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం నుండి మంత్రాలయానికి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్ బృందావనంకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంత్రాలయం నుండి కర్నూలు మరియు హైదరాబాదులకు బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ ప్రాంతం సందర్శనకు అనువుగా ఉంటుంది. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః.